ప్రసంగి 10వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం, ప్రసంగి ప్రకటన, ప్రసంగి 10, ప్రకటన 1, లోకా సువార్త 12వ అధ్యాయం. దీంట్లో ఏంటంటే సారాంశం, నా ప్రసంగ సారాంశం చెప్తున్నాను. ఏమి తిందుమా ఏమి తాగుదుమా అని మీరు చింత పడవద్దు. ఆకాశ పక్షులను చూడుడి, విత్తవు కోయువు. నా ప్రాణమా తినుము తాగుము సుఖించుమని చింతపడొద్దు. సమస్తము సమకూర్చుకున్నవాడు దేవుడు అంటున్నాడు, వెర్రివాడా ఈ రాత్రే నీ ప్రాణము అడుగుచున్నాను. కాబట్టి కంటికి కనిపించిన శక్తులు ఉన్నాయి. ఈ కంటికి కనిపించిన శక్తులు బట్టే డబ్బు సంపాదించుకుంటే చాలదు, ఏ యాక్సిడెంటో చేయగలదు. కాకపోతే ఉరి పెట్టుకుంటారు సినిమాటర్లు సైతం. నీవే నా తోడువై, నీవే నా జీవమై, నా హృదిలోన నిలిచిన జ్ఞాపికవై. నీవే నా తోడువై, నీవే నా జీవమై, నా హృదిలోన నిలిచిన జ్ఞాపికవై. అనువనువున నీ కృప నిక్షిప్తమై, నన్ను ఎన్నడు వీడని అనుబంధమై. అనువనువున నీ కృప నిక్షిప్తమై, నన్ను ఎన్నడు వీడని అనుబంధమై. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైన. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను నీవే వెలుగువై, నీవే ఆలయమై, నా నిత్యత్వమునకు ఆద్యంతమై. నీవే వెలుగువై, నీవే ఆలయమై, నా నిత్యత్వమునకు ఆద్యంతమై. అమరలోకాన శుద్ధులతో పరిచయమై, నన్ను మహిమరచి నేనేమి చేసేదను. అమరలోకాన శుద్ధులతో పరిచయమై, నన్ను మహిమరచి నేనేమి చేసేదను. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైన. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైన. నీవే నా శైలమై, నీవే నా శృంగమై, నా విజయానికే నీవు భుజబలమై. నీవే నా శైలమై, నీవే నా శృంగమై, నా విజయానికే నీవు భుజబలమై. అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై, నన్ను వెనుదీయనీయక వెన్ను తట్టినావు. అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై, నన్ను వెనుదీయనీయక వెన్ను తట్టినావు.
యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా. మరి ఇటువంటి వాటిని వదిలిపెట్టాలి. టీవీలో బొమ్మ రోల్ అవుద్ది, ఒక్కోసారి ఏమని గడిబిడవుద్ది. మొదటిది నీ ముఖం మనోహరం అంటే క్లియర్గా ఉండాలి. హృదయ శుద్ధి గలవారు దేవుని చూచిదురు. నీ దర్శనం బాగుండాలి. మనం దేవుని దగ్గరికి ఎందుకు వచ్చామంటే అగ్ని ఆరదు, పురుగు సావుదన్న లోకం నుండి తప్పించుకోవడానికి వచ్చాం. అది మన దర్శనం. కలిసి వస్తుందండి, వ్యాపారం కలిసి రావాలండి, ఏదో మా దేవుడండి, నేను దేవుని బాగా ప్రేమిస్తానండి, దేవుడి సబ్జెక్ట్ అంటే చిచ్చి, ఈ పాపం అంటే నాకు ఇష్టం, ఇలా రావద్దు. అగ్ని ఆరదు, పురుగు అది దేవుని మురుపు మీద దేవుని కోసము ఏదో కలిసి ఎవరు సరైన భక్తి చేయలేదు. ఎవరు ఏదో టైంలో అప్పగించేశారు. నరకంలో పడిపోతాననే భయంతో వచ్చిన వారు మళ్ళీ పడిపోయినా తిరిగి లేవగలరు. ఏమండి, మురుపుంతో చేసే భక్తి పడిపోయారా, నేను నడవలేనండి ఎందుకులే అని మళ్ళీ రారేక. మురుపుంతో చేస్తున్నావా, భయముతో, భయమే జ్ఞానానికి మూలం. ఏమన్నా 3 అధ్యాయాలు చెప్పానుగా, ప్రసంగి 10, లోక 12, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం. పెన్నులు కానీ కాగితాలు కానీ ఏదైనా పెట్టుకొని రాకపోతే ఎడమ చేత్తో ప్రసంగి పట్టుకుంటే కుదురుద్ది, కుడి చేత్తో ప్రకటన గ్రంథం పట్టుకుంటే కుదురుద్ది. 2 బొట్టనేలు తీసుకెళ్లి లోకాసు వార్తలో పెట్టొచ్చు, జల్లల్లుతారు, కుర్చీలు అల్లుతారు, అన్నీ తెలుసు. కానీ బైబిల్ రోజు చదివితే ఎవ్వరూ భయపడరు ఇలా పట్టుకోవడానికి. 12వ వచనం ఏం చెప్తుందో నేనే చెప్పేస్తాను, లేదా మీరు చెప్పకపోతే నేను చెప్పేస్తాను. మీరు చదవండి ముందర 12వ వచనాలు. ఏదైనా 12వ వచనం చదవచ్చమ్మా 3 అధ్యాయాల్లో ఏదో ఒకటి. ప్రకటన గ్రంథంలో నేను చెప్తున్నాను 12వ వచనము. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటని తిరిగి. స్వరమేమిటి? 1000 ఏనుగులు పిలుస్తున్నా నా పిలిపే వినబడుతుంది. ఏనుగులు మగోళ్ళు గుర్తుమాట అండి. ఏమని ప్రియురాలకి ఎవరు వినబడుతున్నారు? 1000 ఏనుగులు, 1000 మంది ఉన్నా అందులో ప్రియుడు స్వరమే వింటుందట. ఏమని ఈ తాయితీ కట్టుకో అనేది ఒక ఏనుగు చెప్తుంది. కన్యకను ఒక పురుషుడికి ప్రదానం చేసినట్టు నీ హృదయం యేసుక్రీస్తుకు ప్రదానం చేశాను బాప్తిసం ఇచ్చి. సర్పం యుక్తిగా వచ్చి ఇది లాభం అది లాభం, ఇది బాగుంది, ఏం పాపం కాదు కదా అని చెప్పుద్ది. అవ్వమ్మను చెరిచింది. ఎదురుగొచ్చి మాట్లాడిన ఏది వినకూడదండి. ఏ సాక్ష్యమైనా ఎదురుగొచ్చి చెప్పాలి, పక్కనొచ్చి చెప్పిన వినకూడదు. అర్థమైందండి? కాబట్టి మీ హృదయాలు లోకతో స్నేహం చేస్తే అది వ్యభిచారులారా అన్నాడు. లోక స్నేహము దేవునితో వైరము కాదు. కాబట్టి ఎవరు స్వరం వింటున్నావు? కొనేటప్పుడు నువ్వు అడిగి కొనాలి, వెళ్ళేటప్పుడు అడిగి బయలుదేరాలి. ఏ వ్యాపారమో అడగాలి. ఆయనకి ఇష్టం కాని వ్యాపారం వద్దు, ఆయనకి ఇష్టం కాని పెళ్ళి వద్దు, ఆయనకి ఇష్టం కాని చేయకూడదు. 10th పాస్ అయ్యారు, బైపీసీఏ హెచ్ఈసీఆర్ దేవుణ్ణి అడగ, నాకు ఇది నచ్చిందండి. నచ్చిందంటే నచ్చినట్టే ఉంటుంది. ఎక్కడ వేసిన గొంగలే. ఎంఏ అయిపోయింది, ఉద్యోగం లేదు. ఎంటెక్ అయిపోయింది, ఉద్యోగం. దేవుణ్ణి అడిగి బయలుదేరితే ఎర్ర సముద్రం అడ్డు వచ్చినా పాయిలో అవుద్దంతే. అది యోర్దానైనా ఎర్ర సముద్రాన్ని పారిపోద్దు. భయం లేదు, జయం. మనం చిత్తంలో మేఘం కదిలితే కదిలారు, ఆగితే అది దేవుని బిడ్డల పని. మరి మనం ఎలాగ అడుగుతున్నాము? యెహోవా వద్ద విచారణ చేయకుండా. ఎవరిని అడిగి బయలుదేరో యెహోషువకు చెప్పాడు. కాబట్టి మనం విచారణ చేయాలి. ముందర స్వరం వినాలి. స్వరం వినాలంటే హృదయ శుద్ధి కావాలి, మనకు దర్శనం కావాలి. ఈ 12వ వచనంలో లోకావాస వార్తలో కూడా 12 మీరు ఏమి చెప్పవలసినది పరిశుద్ధాత్మ గడిలో మీకు తెలియజేస్తారు. 12వ వచనం. మళ్ళీ ఇంకో 12వ వచనం ఉంది. ఏమండి? ప్రసంగి 12, 10, 12 చదవండి. జ్ఞానిని మాటలో ఇంపుగా ఉండును, బుద్ధిహీనుని మాటలు వానినే మింగివేయను. 12వ వచనాలు అయిపోయినాయా? స్వరం అయిందండి. ముఖం మనోహరం. చూడండి 1వ వచనం. బొక్కావాని తైలంలో చచ్చినేగబడితే అది చెడు వాసన కొట్టు. దేవుని స్తోత్రం. సంఘం అండి ఇది. బొక్కావాని తైలము.
లేదా నీ హృదయం అండి? చిన్న తేడా వస్తే మన దర్శనము లయ. ఒక భక్తుడికంట రోజు 4 గంటలు లేపేవాడంట దేవుడు. ఆ రోజు తనకు కావాల్సిన సబ్జెక్టులో దేవుడి విషయమే ఆ అరికథ దగ్గర ఏదో చెప్తుంటే కొద్దిసేపు అలాగ ఆగాడి విన్నాడంట. ఆ తూము దగ్గర అక్కడికి వెళ్ళా, దూరం నుంచి వస్తే విన్నాడంట. ఆ తెల్లారుజామున లేపలా. అర్థమైందండి? హృదయ శుద్ధి గలవారు ధన్యులు. తీగలు మీరు, ద్రాక్షవల్లి నేను. నాకు వేరుగా ఉండి మీరేమి? తీగి ద్రాక్ష వల్ల నిలిచి ఉండాలి. ఏమండి? బాప్తీసాలు పొందుతారు, బాప్తీసాలు రక్షించవు, గుర్తింపు మాత్రమే. చూడండి, పేతురు వీళ్ళంతా, ఏమండి, యోధ, తోమా గారు వీళ్ళంతా బాప్తీసాలు పొంది భార్యలను వదిలి, ఏమండి, వలలో వదిలిపెట్టి వచ్చారు. కానీ ఒకడు అప్పగించాడు, ఒకడు అబద్ధాలు ఆడాడు, ఏమండి, తోమా గాయాలు రేపారు. కానీ ఎప్పుడైతే నిలిచి ఉన్నారో వారి మీద పరిశుద్ధాత్మ వచ్చింది. అవునా కాదా? మీరు ఎంతసేపు నిలిచి ఉంటున్నారా అనేది ముఖ్యం కాదు, బాప్తిసం పొందారా లేదనేది ముఖ్యం కాదు. బాప్తిసం అక్కర్లేదని కానీ మళ్ళీ బోధిస్తారేమో, బాప్తిసం కావాలి. కొన్ని పరిస్థితుల్లో బాప్తిసం లేకపోయినా పర్వాలేదు. కొన్ని పరిస్థితులు అవి పాస్టర్ గారు, పాస్టర్ అమ్మ గారు చెప్పుకుంటారు. దేవుని స్తోత్రం. ఏమండి? బాప్తిసం కావాలని బాప్తిసం పొంది తృప్తి పొంది నిలిచి ఉన్నది ఎంతసేపు? బుక్కావాణి తైలంలో చచ్చినేగబడితే అదంతా చెడు వాసన కొట్టును. మరి ఇంకో వచనము, 1వ వచనము, ప్రకటన గ్రంథం 1. యేసుక్రీస్తు తన దాసులు కనబరిచిన ప్రత్యక్షత. యేసుక్రీస్తు ప్రత్యక్షత ఎవరికి ఇస్తాడండి? పాపము చేయవాడు, పాపమునకు దాసుడు. యేసుక్రీస్తు తన దాసులకు ఇస్తాడు ప్రత్యక్షత. ఇంకో వచనము, 1వ వచనం. జనులు వేల కొలదిగా వచ్చారట యేసయ్య మీటింగ్కి. వాళ్ళని చూసి యేసయ్య పొంగిపోలేదు. వేల కొలదిగా వస్తున్నారని నువ్వు అంటున్నావేమో. పులిసిన పిండి ఉన్నది, జాగ్రత్త అన్నాడు. చూసుకోండి, కాలితే ఉంటుంది. పులిసిన పిండి వేల కొలది వస్తే కాదు, పులిసిన పిండి ఉంటుంది. శుద్ధత గురించి 1వ వచనం. నీ ముఖం మనోహరమో, నీ స్వరమో మాధుర్యం. దేవుని స్తోత్రం. ఎవరు స్వరం అంటే ఇష్టపడుతున్నావో? యేసయ్య స్వరం అన్నా ఎప్పుడైనా విన్నా? సౌలా సౌలా నన్నేలా హింసించు చున్నావనే స్వరము, సౌలా సౌలా నన్నేలా హింసించు చున్నావనే స్వరము, సౌలాది కుని అంత సంధింపగానే, సౌలాది కుని అంత సంధింపగానే సద్భక్తుడై పౌలుగా మారిపోయాడట. ఏ సన్న స్వరమన్నా నీవు ఎప్పుడైనా విన్నావా? ఏ సన్న స్వరమన్నా. ఏమండి? నాకు దేవుడు మాట్లాడిన రోజు ఉండదు. ఓకే, మీరు వింటున్నారా? స్వరం వింటారా? ఎలా చెప్తాడండి? ఏ గ్రూపు? నేను ప్రార్థన బాగా చేస్తున్న దినాల్లో నాతో మాట్లాడింది తక్కువ, కానీ ఇప్పుడు సేవకుడుగా ఉన్న తర్వాత ఎక్కువ మాట్లాడు. దేవుని స్తోత్రం. ఏమండి? మీ ప్రభునందు ప్రయాస అర్థం కాదు. అప్పుడు ప్రార్థన ఇప్పుడు వదిలిపెట్టలేదు నన్ను. ఇప్పుడు మాట్లాడతాడు. జకర్యా, నీ ప్రార్థన ఏ ప్రార్థన వ్యర్థం కాదు. దేవుని స్తోత్రం. కాబట్టి అండి, ప్రభునందు ప్రయాస వ్యర్థం కాదు. మనం ఆయన స్వరం విని ఏదైనా చేయాలి. కాబట్టి మారు మనసుకు కూడా స్వరం వినాలి. ఆ బాప్తిసం తీసుకుంటారో పేరు మార్చుకుంటే మంచిది. అభ్యంతరమైన పేర్లు లక్ష్మి, వెంకటేశు వాళ్ళ పేర్లు తలవకూడదు కాబట్టి మార్చుకోవాలి. అభ్యంతరం కానప్పుడు మనం మార్చుకోవాల్సిన అవసరత. ఆయన సమస్త దేవతల కంటే పూజ కాబట్టి మీ ఇష్టం, మీ అభిరుచి అనుకోండి. అది ఎవరు అభ్యంతరం పెట్టేది కాదు. 12వ వచనాలు ఇలా కలిసినాయి, 1వ వచనాలు కలిసినాయి కదా. 15వ వచనం చదవండి. 15వ వచనం ప్రసంగి 15వ వచనం. 15వ వచనం. ఊరికి పోవు త్రోవ, చదవండి. ఊరికి పోవు త్రోవ ఎరగిన వారై బుద్ధిహీనుడు ప్రయాస చేత. ఏంటి త్రోవ? ఎవడి బుద్ధిహీనుడు అంటే మానవుడు. అయ్యా, నిలవరమైన పట్టణం మనకిక్కడ లేదు. ఎత్తు చోట్లకు మనుషులు భయపడతారు. బావిలో చక్రం పడిపోతుంది, బుడ్డ బురసకాయ పగిలిపోతుంది, కిటికీలో ఉండి చూసువారు కానరారు, విసిరువారు తక్కువ అవటం వలన పని చాలించుకుందురు. ఏమని? మరి అన్ని తిరగటదారు ధ్వని
తగ్గిపోవును. నువ్వు ఉండవయ్యా. ప్రతి 75 ఏళ్ళు బ్రతికిన మనిషి 25 ఏళ్ళు చచ్చిపోతాడు. చచ్చిపోవడం అంటే ఏంటి? రోజు 8 గంటలు నిద్రపోతారు. 75 ఏళ్ళు బ్రతికిన మనిషి 25 ఏళ్ళు చచ్చిపోవడం అంటే నిద్రపోతాడు. అంతకంటే ఎక్కువ కూడా నిద్రపోతాడు. మిగతా 25 ఏళ్ళు రెక్కాడితే కానీ డొక్క ఆడదు. 50 ఏళ్ళు పోయినాయి, మిగతా 25 ఇంకా 25 ఏళ్ళు మిగిలినాయి. ఈ 25 ఏళ్ళలో ఎయిడ్స్ ఎదుర్కోవాలి, క్యాన్సర్ ఎదుర్కోవాలి, టీబీ ఎదుర్కోవాలి, బీపీ ఎదుర్కోవాలి, ఏమని కిడ్నీ ట్రబుల్ హార్ట్ అటాక్ అనేది, యాక్సిడెంట్ తప్పించుకోవాలి, పిల్ల ఎలా జరుగుతుందో వంట వండుకోవాలి, ఆ ఉల్లిపాయమా పచ్చిమిరకాయమా అని వంట వండుకోవాలి, స్నానాలు చేసుకోవాలి, తినాలి. పిల్లలు బాగుంటారా, మనవలు బాగుంటారా, ఇవన్నీ 25 సంవత్సరాలు. నువ్వు ఈ బ్రతికింది ఏంటి? ఇవి కొద్దిగా ఏదైనా వింటే చిరంజీవి, బాలకృష్ణ, అత్తాచమ్మ, మా ఇంటి మహాలక్ష్మి. పేకాటోడు పేకాట, ఆకు ఒక్క, ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం. ఆయన కుడి చేతిలో నిత్య సుఖాలు ఉన్నాయి. దేవుని స్తోత్ర. ఊరికి పోవు త్రోవ వెరగక బుద్ధిహీనుడు ప్రయాచేత ఆయాసపడుతున్నాడు. అన్నను మోసం చేశాడు బుద్ధిహీనుడు, తండ్రిని మోసం చేశాడు బుద్ధిహీనుడు. ఊరికి వెళ్ళో త్రోవ తెలియదు. మధ్య అర్ధరాత్రి సాయంకాలం అయిపోయింది, అక్కడ అలసుడొచ్చి నిద్రపోతున్నాడు, ఇటుకిని తలగడగా చేసుకొని. ఇదే నీ త్రోవ, అక్కడికి ఇక్కడికి వెళ్తావంటే అని నిచ్చెన చూపించాడు. కింద నుంచి దేవదూతలు పైకి వెళ్తున్నారు, పైనుంచి దేవదూతల కిందకే వస్తున్నారు. నిత్యంగా స్థలంలో దేవుడు ఉన్నాడని అక్కడ బేతేలు అని పేరు పెట్టి ఇటుకుని మీద నూనె పోసి, నేను తిరిగి వస్తే క్షేమంగా వస్తే ఇక్కడ నేనేం చేస్తానో మందిరము. ఇంకో బుద్ధిహీనుడు 1000 మంది భార్యలు కలిగి ఆయన ప్రార్థన చేస్తే ఆకాశంలో ఉండి అగ్ని వచ్చి బద్దల్లో 1000 మంది భార్యలను చేసుకుని ఎందుకు జలమిచ్చాడంటే ఆయన ధనం ఎక్కడుందో ఆయన మనసు 15వ వచనమే చూడండి లోకాసు వార్తలో. మీరు ఏ విధమైన లోపం చేత ఎడమియ్యక అంటాడు. ఎడమిచ్చేశారు. పాదాలు ఊరిలోంచి తప్పిపోయినాయి, పాదాలు రహదారిలో తప్పిని ఎడమిచ్చేశారు. డబ్బు కోసం అబద్ధాలు ఆడుతున్నారు, వారి ఇష్టానుసారంగా ఎడమిచ్చేశారు. అయితే మనం అందరం ఎక్కడికి వెళ్ళాలంట? ఇంకో 15వ వచనం ముందు చూడండి. ఎడమిచ్చిరి అని ఉంటుంది అంతేనండి. అక్కడ చూడండి డబ్బు ఎడమిచ్చిరి అని. ఇక్కడ 15వ వచనము, ఆయన పాదములు కొలిములో పుటం వేయబడ్డ అపరంజితో తమ్ముడు చక్కగా నడవట్లేదంట. మన పాదాలు ఎక్కడ ఉండాలి? దారిలో ఉండాలి. అటు ఇటు ఎలా ఉంటాయి? కులుగుచూ నడుచు, వార చూపులు ఆడుచు, కాలగజ్జలు ఆడించుకునే ఒక స్త్రీ ఉంది. ఆ ఊరు పెద్ద మనిషి పట్టుకొని వ్యభిచారము చేశాడు. ఎవరు అమ్మాయి? దేనా తెలుసండి? ఎవరు కూతురు? యాకోబు. ఈయన గారి కూతురే ఇష్టానుసారంగా టాయిలెట్ అయ్యి ఏమన్నా కొంతమంది ఆకర్షించుకోవాలని టాయిలెట్ అవుతారు పాపం. అలాగే నడుస్తూ దారి తప్పి సందులు నిధులు తిరిగితే కనబడ్డాడు. అందగాడే కనబడ్డాడు, డబ్బు గలవుడే కనబడ్డాడు, పల్సర్ బంధువుడే, కానీ పాడు చేసుకోవాలి. అర్థమైందా? ఆలు వీళ్ళు కొట్టుకొని ఎంత రక్తపాతం జరిగిందో అంత రక్తపాతం జరిగింది. ఘోరమైన అన్నంలో కోపం వచ్చింది. సరే అండి, ఊరికి తుపోవు త్రోవెరగక ఇష్టానుసారం వెళితే ఇలా చెరబడతారు. లోక స్నేహము దేవునితో. ఎవరి కన్నిక? మనమే. ఎవరు కన్నిక? మన హృదయము. లోక స్నేహము దేవునితో ఈ వైరమని అడగరా వ్యభిచారములారా. దేవుని స్తోత్రం. కాబట్టి ఏది మనోహరం? మనకి టీవీ మనోహరం అయిపోతుందా? ఏం చెప్తున్నాడండి 15వ వచనంలో? మన ప్రతివారి పాదాలు ఏమండి అధికారం మొదలుకొని నన్నెత్తి వరకు పుళ్ళు దెబ్బలు. సరైన నడకలేదు. కొంతమందికి వస్తారు కానీ శృంగారమైన దేవాలయం దగ్గరకు వచ్చి బిచ్చగాళ్ళట. ఏమైనా దొరికినేమో అని అడుగుతాడు. ఇంటి బంగారాలు మా అద్దె లేవు కానీ కలిగిందే ఇస్తాం. ఒక ఆవిడ ఆలయంలోకి వచ్చి 2 కానుకలు వేసింది. బీదిదురాలు, భర్త లేడు, తినటానికి వెళ్తే ఇంటికాడ 2 కానుకలు వేసిందంట. మనమేమో ఆ బయట ఉండి మనకేమో దొరుకుతాయేమో అని చూస్తున్నాడట. మనం ఎందుకు వచ్చామో నీ దర్శనం ఏమిటో. ఏమని? మన పాదాలు కుదురుగా ఉంటున్నాయా? ఎక్కడికి వెళ్తున్నాయి? నువ్వు ఎప్పుడు నా ఇంటికి వచ్చి నువ్వు మోసము చేయవాడు నా ఇంట యథార్థ హృదయంతో నీ సన్నిధిలో నడుచుకుంటాను. కపటపు నడత నాకు దూరం పరుచు. రాజకుమార పుత్రిగా ఎవరు? రాజులైన యాజక పూర్వం చేపటోళ్ళు మిమ్మల్ని రాజుగా చేసుకున్నాను. రాజకుమార పుత్రిగా
నీ పాదరక్షలతో ఎంత అందంగా నడుచున్నావు? కులుకుచూ నడుస్తున్నావా? వాన చూపులు చూపుతూ నడుస్తున్నావా? కపటతో నడుస్తున్నావా? యథార్థమైన నడక, ప్రేమ నడక నడిచి యేసయ్య తన ప్రాణాన్ని అర్పించాడు. మనం ప్రేమ కలిగి నడుచుకోవాలి, దయ కలిగి నడుచుకోవాలి, యథార్థ నడక నడుచుకోవాలి. ఈ 3 వచనాలు అయిపోయినాయి. నీవే నా తోడు వేయండి. 18వ వచనం చూడండి. ఇక్కడ లోకసువార్త అదే చదవమ్మా. ప్రసంగి సోమరతనం చేత ఇంటి కప్పు దిగబడిపోవును, చేతులు బద్ధకము చేత ఇల్లు కురియు. యెహోవా ఇల్లు కట్టించిన వాళ్ళ కట్టువారి ప్రయాస. నీ జీవితము కట్టబడాలి. ఎవరు కడతారు? పాడైనా బ్రతుకుని ఎవరు కడతారు? అమ్మా, పాడైన నీ బిడ్డ బ్రతుకుని ఎవరు కడతారు? ఎవరు కడతారో తెలుసా? తను తాను పడగొట్టుకొని కట్టుకున్నవాడు నిన్ను కూడా కడతాడు. సమస్తము కట్టువాడు ఆయనే. హల్లెలూయా. కాబట్టి సృష్టించిన అతి పరిశుద్ధమైన దాని మీద కట్టుకోవాలి. ఏంటి ఆ 18వ వచనం? ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయంలో 18వ వచనం ఏముంది? మొదటి వాడును కనపడే వాడును ముట్టినైతిని గాని, అది పడగొట్టుకొని కట్టుకున్నాడు. ముట్టినైతిని గాని ఎగిరివాడు సజీవుడు ఇంకా అవలేదు. పాతాళం యొక్క తాళం చెవులు ఉన్నాయంటే గది ఉన్నట్టే ముద్దులై తిరిగి రావడం. తను పడగొట్టుకొని ఈ ఆలయాన్ని పడగొట్టండి 3 రోజుల్లో కడతాను. పడగొట్టుకున్నట్టు గుర్తుంది, పునరుద్ధరించుకున్నట్టు ఉంది. తాళం చెవులు కూడా ఉన్నాయి. హల్లెలూయా. ఇంకో 18వ వచనం చూడండి. లోకసువార్తలో నా కొట్లు ఇప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి. హల్లెలూయా. కట్టును చూసారా? ఉన్నోడు గొప్ప వాటిని కట్టించాలనుకుంటాడు, చెడిపోయిన వాళ్ళు బాగు చేసుకోవాలనుకుంటున్నారు. యేసయ్య వీరందరి కోసమో నన్ను అడిగి మీకోసమే ధన సమృద్ధి చేసుకుంటే, మీకు మీరే కట్టుకుంటే నిజమైన దివ్యమైన ఇల్లు కలవు. కానీ దాంట్లో ఎవరు ఉండట్లేదట. ఏమి కడుతున్నావు? ఏమి కట్టాలనుకుంటున్నావు? ఎవరిని? సొలొమోను కట్టాలనుకున్నాడు తండ్రి చిత్తం ప్రకారం. దావీదు కట్టాలనుకున్నాడు, నా కన్నులకు నిద్రైనా నా పరుండి మంచంకైనా కట్టినా. నీ మందిరం కోసం మీరు ఏం కట్టాలనుకుంటున్నారు? నీ ఇంటిని గురించి ఆసక్తి నన్ను భక్షిస్తుంది. అమ్మ, ఎవరి కోసం ఆసక్తి? మాకు ఇల్లుంటే బాగుంది, స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. తండ్రి ఇంటి అనేక నివాస స్థలాలు దేని వల్ల మీకు చెప్తాను. మీరు ఆలోచించవద్దు, మీ గురించి మీరు ఆలోచించవద్దు. ఎవరినో చింతించి తన ఎత్తు 3 ఎక్కువ చేసుకో. 3:18 నీవే నా తోడువై చరణం ఉందండి. అలాగే నీవే ఆలయమై అనేది 19వ వచనం చూడండి. దేనితో ఆనందించాలి? 19వ వచనం చూడండి. 19వ వచనం చదవండి. నవ్వులాటలు పుట్టించడానికి విల్లు చేస్తారు, ద్రాక్షారసం ప్రాణానికి సంతోషము, అక్కడికి వచ్చును. చూడండి, ద్రవ్యం అంటే ఇష్టమైన అందరికి ఇక్కడ ఏమి ఉన్నాయి చూడండి. ద్రవ్యము, ద్రాక్షరసము, ఇంకేంటండి? నవ్వులాటలు, కామెడీ. బోళ్ళంతా కామెడీ చేస్తారంట, వచ్చిన వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారంట. ద్రాక్షరసం ఇంకా పండగే పండగ. హల్లెలూయా. ఇదంతా సంతోషం కోసం ఉంది. ఈ 19 ఇంకోటి ఉంది. లోకసువార్తల సంతోషం. లోకసువార్తల 19 నా ప్రాణముతో తినుమో తాగుమో సుఖించు. ఇక్కడ కూడా సుఖమే. హల్లెలూయా. కానీ దేని ఎందుకు సుఖించాలట? 19వ వచనం ప్రకటన గ్రంథం. జరుగుతున్న వాటిని, జరగచ్చున్న వాటిని రాసుకొనుము. దేవుని స్తోత్రం. నీ హృదయమైన పలక మీద రాసుకో. అదే అంటాడు, అమరలోకాన శుద్ధులతో పరిచయమై నన్ను మైమరిచిపోయాను. నిజంగా నాకు 3 అధ్యాయాలు గెలుపుతుంటే నాకు అలాగే ఉంటుంది. టైం తెలియదు, గంటలు వెళ్ళిపోతాం. ఏమని మరి నువ్వు ఈ గేట్లో ఆనందిస్తున్నావు? బైబిల్ ఉంటది, ఎప్పుడు తీరు అత్త జమ మా ఇంటి మా లక్ష్యం పోగా వెళ్ళిపోతుంటాయి. ఏమని వాక్యం చదవరు, రుచించదు. ఆ ఒక్క వచ్చినము పట్టుకొని క్యాలెండర్లో వచ్చినము చదువుకోవచ్చు, ఏమి చదవరు. ఎవరైతే 8 అధ్యాయాలు చదువుతారో వారు ఆశీర్వాదమైన చూసుకోండి. సభ రాకపోతే నన్ను అడగండి. 8 అధ్యాయాలు రోజు చదువుకోండి. నా మీద పరిశుద్ధాత్మ రావట్లేదండి, నాకు ఆశీర్వాదం రావట్లేదండి అనండి. 8 అధ్యాయాలు చదివి. వాక్యం అంటే ఎవరు? దేవుడు. 8 అధ్యాయాలు ఆరాధన చేయండి. ఓ స్తుతి అంటే కాదు, ఆరాధన చేయండి. మీకు అన్ని ఏమని గొప్ప మేలు దాచబడిన దానం వెతికినట్టు వెతకాలంట. వెండిని సంపాదించుడి కంటే ఏమండి ద్రాక్షరసంతో కూడా పోల్చాడు.
అని సంపాదన అంతా ఇచ్చి సంపాదించుకోవాలన్న. దేవుని స్తోత్రం. ఏమండి? అదృశ్య శక్తులు. ఇంకో చరణం ఉంది కదా, అదేంటి? నీవే నా శైలమై, నీవే నా శృంగమై, నా విజయానికే నీవు భుజబలమై, నీవే నా శైలమై, నీవే. మీకు అర్థమైందండి చరణము? శత్రువుకు ప్రత్యక్షమయ్యాడట. శత్రువులు ఉంటారు. ఎవరెవరు ఉన్నారు మీ శత్రువులు? ఏమండి? శత్రువులు ఎవరో తెలుసా? జబ్బు ఒక శత్రువు, కంటికి కనిపించిన సాతాను ఒక శత్రువు, ప్రమాదం ఒక శత్రువు. ఏమండి? నీ పక్షం నుండి నీతో సమకూర్చిన వారు శత్రువు. నీతోనే ఉంటారు. నీకు సమకూర్చిన వారంతా నీకు శత్రువట. నీకు విరోధి కాని వారంతా నీ పక్షాన ఉన్నాడట. కానండి, ఒకరు గుర్తుపెట్టుకోండి అమ్మా, శత్రువు ఏంటో తెలుసా? మన శరీరం మనకు శత్రువు. నిద్ర ఒక శత్రువు. నిద్ర ఒక శత్రువు. ఏమండి? మనం ఈ లోకంలో కొన్ని దురాత్మ సమూహంతో పోట్లాడుతున్నాం. ఎవరితో పోట్లాడుతున్నామండి? అమ్మా, నీ శత్రువు ఎవరు? బుద్ధి లేని కుమార్ని ఎవరు పాడు చేశారు? ఏమండి? శత్రువు పగవాడు లెక్కలేని ముద్దులో పెడతాడు. ముద్దులు ఎక్కువ పెట్టేవాడు కూడా శత్రువట. తెగ పొగిడేవాడు కూడా శత్రువట. ఆడపిల్లలు మీ అంటపడేవాడు కూడా మీ శత్రువులట. నీకు పెళ్ళే కాదు ఆమె చూసి. ఏమని ఏం చేస్తారో గమనించండి. అప్పుడు నా అందం చూసారు అనుకుంటారమ్మా. మన శత్రువు ఉన్నాడు. ఆ శత్రువుల గురించి మనం తెలుసుకో. డబ్బు సంపాదించుకోవడం కాదట, అదృశ్య శక్తులు, అదృశ్యమైన బలం. అమ్మా, నా డబ్బు 10 లక్షలు అనుకో, అదృశ్య బలం ఆ 10 కోట్లు ఉంటది. హల్లెలూయా. ఏమీ లేని ఆ ఎలీషా చెప్తున్నాడు, భయపడకుడి, మన పక్షం ఉన్నవారు వారికంటే ఆ చుట్టూ వచ్చేశారు. ఏమంటే వేలాది సైనికులు వస్తే ఎందుకు వచ్చారో తెలుసా? వాళ్ళ సైనికులను అడిగారు, మన పక్షం ఉండి అంటే ఏదో చెప్పేస్తున్నారు, మనలో ఉండి చెప్పేవాడు ఎవడో లేడు. అంటే ఎలీషా అనే ప్రవక్త ఉన్నాడు. నీ పరగదిలో సంగతులు అమ్మా, ఎలీషా ఆ రాజుగారిని కాపాడుతున్నాడు. ఆ రాజుగారికి శత్రువు ఏం ప్లాన్ చేస్తున్నాడు? చంపేవాళ్ళని. పలానా గుడికొచ్చాడు, అక్కడికి వస్తాడట, అక్కడ మోపు చేస్తాం, చంపేస్తాం. ఇలా ప్లాన్ చేస్తుంటే నువ్వు ఆ గుడికి వెళ్ళొద్దు, పలానా చోటకి వెళ్ళొద్దు, పలానా 3 సార్లు 4 సార్లు అలా జరుగుతున్నప్పటికల్లా అతనికి అనుమానం వచ్చి మనలో ఉన్నోళ్ళని ఎవరో చెప్పేస్తున్నారు. మనం ప్లాన్ వేసుకున్నప్పుడల్లా అతను బాబురం మార్చేస్తున్నాడంటే మేమెవరం చెప్పట్లేదు, కానీ ఎలీషా అని ఉన్నాడు. అమ్మ, అర్థమవుతుందా? ఎలీషా అన్నవాడు ఉన్నాడు, ప్రమాదం తప్పిస్తున్నాడు. మరి నీ ప్రమాదం ఎలా తప్పుతుందో? ఏ అబ్బాయికి బిడ్డనివ్వాలో, ఏ అమ్మాయిని కోళ్ళగా తెచ్చుకోవాలో, ఏ వ్యాపారం చేయాలో, అప్పు ఇవ్వచ్చా లేదా, ఎప్పుడు మొదలు పెట్టాలి, ఏ గ్రూప్, ఎన్ని దారుల్లో మార్గంలో భయంకరమైనవి ఉంటాయి. బుడ్డ పురుషకాయ పగిలిపోవును, ఇసిరివారు తక్కువ అవుతున్నా పనిచాలి కుంచుకుందరు, కిటికీలో ఉండి చూసేవారు కానరారు, ఎత్తు చోట్లకు మనుషులు భయపడతారు. కానీ ప్రయాణము పాకాలవిలో పడి వెళ్ళి చూడడాన్ని జలమేమో చేస్తారు, తొలకరు వారం దాని దీవెనలతో కప్పులు. కాబట్టి అండి, అదృశ్య శక్తులు అంట. చూడండి 20వ వచనము, వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణమును అడుగుచున్నావు. నువ్వు సంపాదించుకునేవన్నీ ఇక్కడ ఉండవలసిందే. నీ అదృశ్యమైన ప్రాణము, అదృశ్యమైన దేవుడు చెప్తున్నాడు ఏమని? ఎర్రివాడా, నీ ప్రాణము అడుగుచున్నావు. ప్రాణానికి ఏముంటాయండి? రెక్కలు ఉంటాయి. ఇటో రెక్క ఇటో రెక్క. చూసుకోండి. దేవుని స్తోత్ర. దేవుడు అదృశ్యుడు, ప్రాణం అదృశ్యము, నీ ఆత్మ అదృశ్యం. నీలో ఉన్నది నీ శరీరం ఉంటుంది, కానీ నీలో ఉండవలసింది వెళ్ళిపోయింది, అదృశ్యం అయింది. ఇక మనిషి బతుకుతారా? ఎంత గుండె ఆడదు, ఏమీ ఆడవు. 3 రోజులు 4 రోజులు ఇస్తారు ఐస్ మీద. తర్వాత ఇక్కడ చూడండి, అదృశ్య శక్తుల గురించి చెప్తాడు 20వ వచనము ఆ ప్రసంగిలో. నీ పరక గదిలో అయినా ఐశ్వర్యవంతుని శపించవద్దు, రెక్కగలది సంగతి తెలియజేయండి. అదృశ్యమైన ఆకారస్థ పక్షులు సమాచారము, పక్షులు ఆత్మ గుర్తండి. రెక్కలు ఏమని? పక్షులు. అందుగురించే దేవదూతలకు కూడా రెక్కలు ఉంటాయి, సైతానికి కూడా రెక్కలు ఉంటాయి, దేవుడు కూడా రెక్కలు ఉంటాయి. ఇక్కడ కూడా అదృశ్యమైన శక్తి, ఇక్కడ అదృశ్యమైన శక్తి. అక్కడ చెప్తాడు ఆ 7 సంఘములకు తోటలో అంటాడు. కాబట్టి అదృశ్య శక్తులు ఉన్నాయి. మనం ఏదో డబ్బు కూర్చుకుంటే అయ్యేది కాదు. అదృశ్య శక్తుల గురించి
ఏమని అదృశ్యమైన లోకం ఉంది, స్వాస్థ్యమైన ప్రేమతో స్వాస్థ్యకాలమైన దేవుడు స్వాస్థ్యమైన కృపను చూపుతారు. దేవుని స్తోత్రం. కాబట్టి